ముంతా తుఫాను ప్రభావం కాకినాడ చుట్టుపక్కల ప్రాంతాలలో భారీ ఎత్తున కనిపిస్తుంది. గంటకి కూడా పూర్తి స్థాయిలో కూడా మనకి వర్షపాతం ఎక్కువ శాతం నమోదవడం, అదేవిధంగా ఈదురుగాలులు కూడా చాలా వేగంగా వస్తున్న పరిస్థితి నెలకొంది. అయితే పూర్తిగా మత్స్యకార గ్రామాల చుట్టూ కూడా ఒకవైపు అనేక భయానక దృశ్యాలు కనిపిస్తున్నాయి. ఒకవైపు వాడరేవు చుట్టూ కూడా ఎక్కడికక్కడ ఈదురుగాలు బాగా భారీ ఎత్తున రావడంతో పడవలు మొత్తం కూడా డ్యామేజ్ అవుతున్న పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం మనతో పాటు మాజీ మంత్రి కన్నబాబు గారు ఉన్నారు. అయితే ఇప్పటికే మత్స్యకారులను వారు అడిగి తెలుసుకున్నారు, వారు బాధల గురించి తెలుసుకున్నారు. సార్, మత్స్యకారులు ఏమంటున్నారు? ఎందుకంటే ఈ తుఫాను నేపథ్యంలో వారిని అప్రమత్తం చేసిన బాధ్యత ఎంతైనా ప్రభుత్వం ఉంది. ఈరోజు ఉదయం మా ప్రీతమ నాయకులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు పార్టీ అధ్యక్షులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ ప్రాంతంలో కొంతమంది నాయకులతో మాట్లాడి ఇక్కడ పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయనేది ఆరా తీశారు, మాకు సూచనలు ఇచ్చారు. అందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి, ప్రజలందరూ కూడా ఈ విపత్తు బారిన పడకుండా మనం సహాయ చర్యల్లో పాల్గొనాలి. అదేవిధంగా అందరినీ అప్రమత్తం చేయండి. స్థానికంగా ఉన్న నాయకులు, మన నాయకులందరూ కూడా స్థానికంగానే అందుబాటులో ఉండండి అని చెప్పి మాకు వారు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఈరోజు ఉదయం నుంచి మేము తీర ప్రాంత గ్రామాలు కానీ ఇవన్నీ తిరుగుతూ ఉన్నాం. మీరు కూడా చూశారు. మొంత సైక్లోన్ ఎఫెక్ట్ ఇంకా ఇవాళ ఉదయం నుంచి బాగా పెరుగుతోంది, తీవ్రం అవుతుంది. బాగా పెద్ద ఎత్తున గాలులు వస్తున్నాయి, సముద్రం అల్లకల్లోలంగా ఉంది. ప్రత్యేకించి మత్స్యకార ప్రాంతాలు అయితే చాలా దారుణంగా దెబ్బతిన్నాయి. ఈ బీచ్ రోడ్డు దాటి కెరటాలు పడుతున్న పరిస్థితి కనబడింది ఉదయం నుంచి. ఇప్పుడు మేము ఇటు నేమం, అదేవిధంగా పోలవరం, సూర్యారావుపేట, హార్బర్పేట తదితర ప్రాంతాల్లో గ్రామాలన్నిటి కూడా తీర ప్రాంత గ్రామాలన్నింటినీ కూడా పర్యటిస్తూ ఉన్నాం ఉదయం నుంచి. మా నాయకులు, మా సర్పంచులు అందరూ కూడా మేము ఒకటే కోరుతున్నాం, ఇది చాలా తీవ్రమైన తుఫాను. ప్రజలందరూ కూడా సురక్షితంగా ఉండడానికి మీ వంతుగా మీరు జాగ్రత్తలు తీసుకోమని చెప్పి మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. ఇప్పటికే ప్రభుత్వం ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాలకి కొంతమంది వెళ్ళారు, ఎక్కువ మంది వెళ్ళట్లేదని చెప్తున్నారు. మేమేం చెప్తున్నామంటే, మీరు పునరావాస కేంద్రాలకి వెళ్ళడానికి మీకు ఆసక్తి లేకపోతే సురక్షిత ప్రాంతాలకైనా తరలి వెళ్ళమని చెప్పి మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. అదేవిధంగా మా పార్టీ నాయకులు, శ్రేణులకి, కార్యకర్తలకు కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాము, దయచేసి నిర్లక్ష్యంగా ఉండొద్దని చెప్పి కోరుకుంటూ ఉన్నాం. అదేవిధంగా గతంలో ఒకసారి మనం వెనక్కి తిరిగి చూస్తే, గత ప్రభుత్వంలో ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఇలాంటి విపత్తులు వచ్చినప్పుడు, ప్రకృతి విపత్తులు వచ్చినప్పుడు కానీ, భారీ ఎత్తున వరదలు వచ్చినప్పుడు కానీ ఏ విధంగా సహాయ చర్యలు చేసామనేది ఒక్కసారి గుర్తు చేసుకుంటే, అందరూ కూడా అవన్నీ గుర్తు చేసుకుంటే ఆనాటి ప్రభుత్వం ఎంత సమర్థతతో పనిచేస్తుందో మనకు అర్థమవుతుంది. ఆ రోజు ఉచితంగా మందుల దగ్గర నుంచి నిత్యావసర వస్తువుల వరకు ఇంటింటికి మా ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు పంపిణీ చేయించారు. ఇటు నిత్యావసర వస్తువులు అయితే బియ్యం మొదలుకొని బియ్యం, పప్పు, నూనె, అదేవిధంగా ఉల్లిపాయలు, తర్వాత బంగాళదుంపలతో సహా ఇంటింటికి అందించిన పరిస్థితులు ఆ రోజు చూసాం. అదేవిధంగా కొవ్వొత్తులు ఇచ్చాం, కరెంటు ఒకవేళ పోతే ఇబ్బంది అవుతుందని. వాటర్, మంచినీళ్ళు ఆర్ఓ ప్లాంట్ల నుంచి క్యాన్లతో నీరు అందించాం, వాటర్ ప్లాంట్లు ఇచ్చాం. ఆ రోజుల్లో జగన్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వాటర్ ప్యాకెట్లు, వాటర్ క్యాన్లతో సహా ఇంటింటికి అందించాం. ఒక మంచి వాలంటీర్ వ్యవస్థ ఉండేది, సచివాలయ వ్యవస్థ సమర్థంగా పనిచేసేది, ఇంటింటికి మందులతో సహా అన్ని పంపిణీ చేసిన కార్యక్రమం మనం చూసాం. మేము అడుగుతా ఉన్నప్పుడు మేము ఏమన్నా మాట్లాడితే అది రాజకీయంగా మాట్లాడాలని అనుకోవచ్చు, కానీ మేమందరినీ ఈ ప్రభుత్వానికి కూడా విజ్ఞప్తి చేస్తున్నాం, మీరు నిర్లక్ష్యం చేయొద్దు. ఇప్పటికే తీవ్రంగా గత నెల రోజుల నుంచి కురుస్తున్న వర్షాలకి రైతాంగం కూడా నష్టపోయింది. అన్ని చోట్ల వరిచేలు అయితే మా ప్రాంతం అంతా, గోదావరి జిల్లాలు కానీ కోస్తా ప్రాంతాల్లో, ఇటు విజయనగరం, శ్రీకాకుళం వరకు చాలా ప్రాంతాల్లో వరిచేలు నీట మునిగిపోవడం కానీ, కిందకి నేలని ఆనుకోవడం కానీ జరిగింది. పాలు పోసుకోకముందే చేలన్నీ కూడా దెబ్బతిన్నాయి. ఇంకా దారుణమైన పరిస్థితి ఏంటంటే, ఆ రోజుల్లో ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఉచితంగా పంటల బీమా ఉండేది. ఇవాళకి ఈ క్రాప్ జరగలే, సక్రమంగా ఈ క్రాప్ జరగని పరిస్థితి. దాంతోపాటు ఇన్పుట్ సబ్సిడీ ఏ సీజన్కి ఆ సీజన్ అందించే కార్యక్రమం చేసేవారు. చాలా దారుణంగా ఈరోజు కనిపిస్తూ ఉన్నాయి పరిస్థితులు. మేము దయచేసి చెప్తా ఉన్నాం ప్రభుత్వానికి, ఈ దారుణంగా చాలా దయనీయంగా ఉన్న రైతాంగం కానీ, ఇటు మత్స్యకారుల పరిస్థితిని కానీ అర్థం చేసుకుని మీరు వారికి సహాయ చర్యలు చేపట్టాలి. గత ప్రభుత్వం ఏదైతే చేసిందో జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఆ స్ఫూర్తితో ముందుకు కదలాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. ఇది ఇప్పటికే కూడా పూర్తిగా ఈ అల్పపీడన ప్రభావం పూర్తిగా కూడా తుఫాన్ కారణంగా తీరం దాటే ప్రదేశానికి
కాకినాడ ప్రాంతానికి కేవలం దక్షిణ వైపున 50 కిలోమీటర్ల దూరంలో ఉన్నారు. ఆ చుట్టుపక్కల ప్రాంతాలంతా కూడా వ్యవసాయ భూమిలో ఉన్నాయి. వ్యవసాయ పరంగా వారు నష్టపోయే అవకాశం ఉంది. అలాంటి వారికి ఎటువంటి ప్రభుత్వం భరోసా కావాలంటే ఇప్పుడు వ్యవసాయంగా చూసుకుంటే చాలా తీవ్రమైన నష్టం జరిగినట్టే. కనీసం ఒక 10% వరి చేలు కూడా ప్రొటెక్ట్ చేసుకోలేని పరిస్థితిలో ఉన్నాం. దాదాపుగా రైతాంగంతో ఇవాళ ఉదయం నుంచి మేము మా ప్రాంతంలో చాలామంది రైతులతో మాట్లాడినప్పుడు రైతాంగం అంతా కూడా నష్టపోయే పరిస్థితి. మేము అదే చెప్తున్నాం. ఇప్పుడు మేము ఏ మాట అయినా సరే మేము ప్రజా సంక్షేమం దృష్ట్యా మాట్లాడుతూ ఉన్నాం. దయచేసి ప్రభుత్వం అప్రమత్తంగా ఉండాలి, ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి. ఇది పెద్ద విపత్తు అని చెప్తా ఉన్నారు. విపత్తు నిర్వహణ శాఖ కానీ వాతావరణ శాఖ కానీ చాలా పెద్ద ఎత్తున భయాందోళనలు ఉంటాయి. కాబట్టి మీరందరూ కూడా అప్రమత్తంగా ఉండమని సూచిస్తున్న తరుణంలో దయచేసి ప్రజలందరూ కూడా వారి జాగ్రత్తలు వారు తీసుకోవాలి. ప్రభుత్వం కూడా అన్ని విధాల చర్యలు తీసుకోవాలని చెప్పి మేము కోరుకుంటా ఉన్నాం. మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ఉదయం మాకు సూచించారో ఆ విధంగా మేము అందరం కూడా స్థానికంగానే ఉండి అందరికీ అందుబాటులో ఉంటామని కూడా చెప్తా ఉన్నాం. ఇది రైట్. పూర్తిగా కూడా ఇప్పటికే మత్స్యకార ప్రాంతాల చుట్టూ కూడా వైఎస్ఆర్సీపీ నాయకులు ఎప్పటికప్పుడు పూర్తిగా పర్యవేక్షిస్తూ వారిలో కొంత భరోసాను ఇస్తున్నారు. అదేవిధంగా గత ప్రభుత్వం ఏ విధంగా వీరికి మత్స్యకారులకు అదేవిధంగా పంటను కోల్పోయిన రైతులకు కూడా సహాయం అందిస్తుంది. అదేవిధంగా ఇప్పుడు ప్రభుత్వం కూడా అదేవిధంగా ఆదుకోవాలని కూడా వైఎస్ఆర్సీపీ నాయకులు డిమాండ్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. నరసింహతో నరేష్, సాక్షి టీవీ, కాకినాడ నుంచి.